జననేతగా చెప్పుకున్న జనం జగన్ను నమ్మలేదా? ప్రవేశపెట్టిన పథకాలు పనిచేయకుండా పోయాయా? వీటన్నింటినీ ఈ ఎన్నికల ఫలితాలే సమాధానంగా కనిపిస్తున్నాయి. అసలు వైసీపీ అధినేత ఓటమికి కారణాలేంటి? కూటమికి కలిసొచ్చిన స్ట్రాటజీ ఏంటి? న్యూస్ 360 అందించే ప్రత్యేక కథనం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్టే జగన్ ఓటమికి కారణాలున్నాయి. జగన్ ఒంటెత్తు పోకళ్ళు, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పాటు డబ్బులిచ్చినందుకు జనం తనకే ఓటేస్తారని అతి నమ్మకం కూడా కొంపముంచిందంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా బాబాయ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చిన ఆరోపణలు కూడా జగన్ను చుట్టుముట్టాయి. చెల్లి తల్లితో సైతం ఆయన ఒక దశలో కొట్టించుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రతిపక్షాల పట్ల జగన్ అండ్ కో వ్యవహరించిన తీరు కూడా జనాలకు జుగుప్స కలిగించింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయడం చూసిన ఆయన సామాజిక వర్గం గంపగుత్తగా పవన్ కు ఓట్లు వేశారు. జనసేన అభ్యర్థులకు జై కొట్టారు. మరోవైపు సొంత చెల్లి షర్మిల గొంతు సవరించుకుని అన్న అన్యాయాలను వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో జగన్ మరింత ఇరకాటులు పడ్డారు. తన కుటుంబ సభ్యులు చెప్పింది జనం నమ్మరని, తన మాటే చెల్లుతుందని అతి నమ్మకానికి పోయి అహంకారపూర్తిగా వ్యవహరించడమే ఇప్పుడు ఇరకాటులో పడేసిందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును సైతం జగన్ వదలలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక్క కేసు కూడా లేని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి ఆఖరికి జైలుకు కూడా పంపారన్న ఆక్రోశంతో టీడీపీ అభిమానులు ఊగిపోయారు. సామాన్యుల్లో సైతం చంద్రబాబుపై సానుభూతి ఏర్పడింది. ఇవి కూడా జగన్ పతనానికి కారణమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఉచితాల పేరుతో డబ్బులిచ్చి ఆపై అధిక ధరలతో వెనక్కి లాక్కున్నారన్న విమర్శలను జగన్ మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలు కూడా పథకాలపై పోరాటం చేశాయి. అమ్మ ఒడికిచ్చి నాన్న బుడ్డి పేరుతో లాక్కుంటున్నాయని ధ్వజమెత్తాయి. ల్యాండ్, మైన్, శాండ్ పేరుతో రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేశారంటూ వైసీపీ నేతలపైన జనం గుర్రుగా ఉన్నారు. భూములను ఇష్టానుసారం కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొలలు. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఏనాడు సామాన్య ప్రజల గోడు పట్టించుకోలేదు. తమ బాధలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్ కెళ్లిన సామాన్యులకు సైతం మొహం చాటేసి ప్రచార సమయంలోనూ పరదాల మాటను తిరిగారు. ఎన్నికల వేళ మాత్రం నేనున్నానంటూ వచ్చి కల్లబుల్లి మాటలు చెప్పారు. దీంతో జనం ఆయన్ని ఈసడించుకున్నారు. జనాల పైనే కాదు ప్రతిపక్షాలపైన జగన్ బ్యాచ్ చేయని అకృత్యాలు లేవు. పాలన పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి హింసించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ మౌనంగా భరించిన జనం ఎన్నికలో తగిన బుద్ధి చెప్పారని పరిశీలకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే జగన్ స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఆయన ఓటమికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్టే జగన్ ఓటమికి కారణాలున్నాయి. జగన్ ఒంటెత్తు పోకళ్ళు, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో